ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు మన దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రపంచమంతా డిసెంబర్ నెలలో ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకునేది క్రిస్మస్ పండగ అని మనకందరికీ తెలుసు. కొన్ని దేశాలలో ఎన్నో వారముల నుండి ఈ దినము కొరకు విస్తారమైన ఏర్పాట్లు చేసుకుంటూ ఎంతో సందడిగా సంతోషముగా జరుపుకుంటూ ఉంటారు. కానీ దుఃఖకరమైనది ఏమిటంటే, ఈ ఆడంబరమైన ఆచరణలో క్రిస్మస్ నుండి క్రీస్తుని తీసివేసి వేడుకలతో మాత్రమే తృప్తి చెందడం. ఇలాంటి పండుగలు ఎన్ని జరుపుకున్నా ప్రయోజనం ఏమిటి? ఆయన జన్మించిన సందర్భంలో దేవదూతలు కొందరు గొర్రెల కాపరులకు ఆయనను గూర్చి శుభవర్తమానము తెలియజేసిరి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని వారికి చెప్పెను. ఆనాడు పశువుల పాకలో జన్మించి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్న ఆయన ఆ ప్రభువే మరియు క్రీస్తు. ఆ ప్రభువు దేవుని చేత అభిషేకించబడిన వాడై మానవులందరి కొరకు రక్షకునిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన నిత్యత్వములో ప్రభువుగా ఉన్నవాడై జన్మలో ప్రభువుగా పుట్టాడు. ఆయన మరణించి తిరిగి లేచినది కూడా ప్రభువుగా ఉండడానికే. అప్పటి యూదులు ఆయన ప్రభువు అని గుర్తించక ఆయనను శిలువకు అప్పగించారు. ఈనాడు ఒక వ్యక్తి యేసును గూర్చి విని మారు మనసు పొంది ఆయన ప్రభువు అని నోటితో ఒప్పుకొన్నప్పుడే రక్షింపబడునని రోమాపత్రికలో మనము చూడవచ్చు. మరి ప్రియమైన స్నేహితుడా, ఈ యేసుని నీవు ప్రభువుగా నీవు అంగీకరించవలను కదా. అనగా ఆయన అధికారమునకు ఒప్పుకొని నీ జీవితాన్ని ఆయనకు సమర్పింపవలేను. ఆయన మనకు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. మన పాపముల నుంచి మనలను రక్షించిన వాడు ఈ ప్రభువే. ప్రతి మానవుడు పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధానమునకు చేర్చబడుటకు గాను ఈ ప్రభు శరీరధారిగా వచ్చి ఆ శరీరమును ఒక్కసారి అర్పించిన కారణమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఆయన జన్మించినది తన్ను తాను బలిగా సమర్పించుకున్నట కొరకే. కాబట్టి ఆయన మరణమును పునరుత్థానమును అవగాహన చేసుకొని ఆనందించకుండా ఆయన జన్మదినమని కేవలము క్రిస్మస్ పండుగను ఆచరించడము జ్ఞానానుసారమైనది కాదని అర్థము చేసుకొనుము. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు వ్యక్తిగతముగా తీర్మానపూర్వకముగా ఆ ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఒప్పుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.